వెల్కమ్ టు ఐబీటీవీ. గుంటూరు నగరంలోని సంగడిగుంటలో ఉన్న కన్యకా పరమేశ్వరి సమావేశ మందిరంలో జైన్ హై స్కూల్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే నజీర్ 10వ తరగతి విద్యార్థుల జీవితంలో అత్యంత కీలకమైన దశ అని చెప్పారు. మీ లైఫ్ లో ఏ స్కిల్ ని డెవలప్ చేసుకోవాలి, ఎటువంటి స్టడీస్ కి వెళ్ళాలి, మీరు ఏం రీచ్ అవ్వాలనేటువంటి ఆలోచనని బిల్డప్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంది. మీకు చిన్నప్పటి నుంచి మీరు ఏ రిలీజన్ ఎక్కడ పుట్టినా కూడా ఒక స్కూల్కి వచ్చిన తర్వాత అందరం కూడా కలిసిమెలిసి చదువుకోవడానికి, ఆడుకోవడానికి, కలిసిమెలిసి ఉండడానికి మీకు అందరికి కూడా ఒక అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం స్కూల్లో జరిగింది. కానీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రీచ్మెంట్ కోసం మీరు సొంతగా తయారాల్సినటువంటి అవసరం ఉంది. మీలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు ఒక కామన్ స్టూడెంట్ గా మేము కూడా ఇట్లా 10th మున్నుగారు ఆ రోజు నుంచి స్కూల్ నడుపుతున్నారు. మేము చిన్నప్పుడు 10th అప్పుడు కూడా మున్నుగారి స్కూల్ ఉంది. ఈ రోజు కూడా ఆయన అలాగే ఉన్నారు. నేను ఎమ్మెల్యే అయ్యాను. సో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా మీరందరూ కూడా ఈ రోజు ఏదో చిన్న పిల్లల్లా కనిపిస్తున్నారు. ఇక్కడ నాకు ఒక ఫైనాన్స్ మినిస్టర్ కనిపిస్తా ఉంది, ఒక ఐఏఎస్ కనిపిస్తుంది, ఒక డాక్టర్ కనిపిస్తా ఉన్నాడు, ఒక ఇంజనీర్ కనిపిస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 100% ఐఎమ్ షూర్ దట్ మీలో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఆ లెవెల్ మీలో ఉంటారు. చాలా మంది ఉంటారు మీలో. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చాలా మంది ఉంటారు. ఈ రోజు మేము గెస్ట్ చేయలేము. మీలో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు కూడా రేపు పొద్దున మేమందరం కూడా మా గుంటూరులో ఉన్నటువంటి ఈ అబ్బాయి జైన్ పబ్లిక్ స్కూల్లో చదివినటువంటి ఈ అబ్బాయి ఈ రోజు ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు, ఈ అమ్మాయి డాక్టర్ అయింది, ఈ అమ్మాయి ఇంజనీర్ అయిందని గర్వంగా చెప్పుకునేటువంటి రోజులు దగ్గరున్నాయి. సో ఇవన్నీ రావడానికి మనకు ముఖ్యమైనటువంటి అంశం ఏంటండి? చదువు. చదువు ఒక లైట్ లాంటిది. లైఫ్ ఒక వే అయితే దానికి దారి చూపించడానికి ఏం కావాలండి? ఒక దారి చూపించడానికి ఏం కావాలి? చీకట్లో నడగలుగుతాం, లైట్ కావాలి. ఆ లైటే ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ అనేది పర్ఫెక్ట్ గా మీరందరూ తయారు చేసుకొని, ఎడ్యుకేషన్ కి ఇది ఒక స్టెప్ అన్నమాట. ఫస్ట్ స్టెప్ ఇది. దీని తర్వాత రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఆ రియల్ లైఫ్ కి ప్రిపేర్ అవ్వడానికి మీకు కావాల్సినటువంటి అన్ని అంశాలు కూడా మీ స్కూల్లో చిన్నప్పటి నుంచి నేర్పిస్తా ఉన్నారు. కానీ ఇవాళ ఉన్నటువంటి స్టాండర్డ్స్ వేరు. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి దానికన్నా ఈరోజు ప్రపంచం చాలా వేగంగా ముందుకెళ్తా ఉంది. టెక్నాలజీని పూర్తిగా ప్రతి ఒక్క అంశంలో కూడా టెక్నాలజీ యాడ్ ఆన్ చేసుకుంటున్నారు. మనకు డిస్ట్రాక్ట్ చేయడానికి కూడా అనేక అంశాలు ఉన్నాయి. మేము ఇంతకుముందు చదువుకునేటప్పుడు ఎవరు అడిగేవాళ్ళకి టీవీ ఒకటే ఉండేది. కానీ ప్రతి ఒక్కరికి ఈరోజు చేతిలోనే టీవీ. టైం వేస్ట్ చేయడానికి అనేక అంశాలు ఉన్నాయి, మనల్ని డైవర్ట్ చేయడానికి అనేక అంశాలు ఉన్నాయి. వాటిని అన్నిటిని చూసుకోనో లేకపోతే బయటికి వెళ్తే ఫ్రెండ్స్, KFC లాంటివన్నీ చాలా మీకు ఎంజాయ్ చేయడానికి చాలా స్పియర్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు ఎంజాయ్ చేయడంతో పాటు